ఇక ప్రభుత్వ పాఠశాలలంటే కేవలం పేద వర్గాల ప్రజలు చదువుకునే కేంద్రాలుగా ఇప్పటికే పడ్డ ముద్ర తొలగించాల్సిన అవసరం ఉంది. సర్కార్ స్కూల్స్లో నాణ్యమైన విద్య, ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తే విద్య కోసం భారీ ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి విద్యార్థుల తల్లిదండ్రులు ఎందుకు ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతారు అనే ప్రశ్న వస్తుంది. ఒకప్పుడు ప్రతి ఒక్కరూ సర్కార్ బడిలో చదివిన వారే, అంటే అప్పుడున్న సదుపాయాలు కూడా ప్రస్తుతం విద్యార్థులకు అందడం లేదు అనే భావన ఉంది. అంతేకాదు, నాణ్యమైన విద్యా బోధన జరగకపోవడం, విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేయకపోవడం, పోటీ వాతావరణం సృష్టించకపోవడం కూడా సర్కార్ బడి దెబ్బతినడానికి కారణాలుగా పలువురు చెప్తున్నారు. నేను పిఎస్ గోపాల్పూర్ జైపూర్ మండలంలో పనిచేస్తున్నాను. నేను గత కొన్ని 6 years నుంచి సింగిల్ టీచర్గా పనిచేస్తున్నాను. అయితే 6 years నుంచి సింగిల్ టీచర్గా పనిచేయడం మూలంగా కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. ఎందుకంటే లాభాలు ఏంటంటే పిల్లలకి లాభం జరుగుతుంది, టీచర్లకు నష్టం జరుగుతుంది. పిల్లలకి ఎట్లా లాభం అంటే ఉన్న పిల్లలు వేరే పక్క ఊర్లకు వెళ్లకుండా, దూర ప్రాంతాలు ప్రయాణం చేయకుండా వారు ఉన్న ఆవాస ప్రాంతంలోనే వాళ్ళ స్కూళ్ళలో చదువుకునే అవకాశం కలిగి ఉంటుంది. మరియు వాళ్ళకి అన్ని సౌకర్యాలు దగ్గరగా ఉంటాయి కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదే ఒకవేళ ఏకోపాధ్యాయ ఉన్న స్కూలు మూసివేసినట్లయితే పిల్లలు వేరే ఊర్లకు వెళ్ళి చదువుకోవాలి. మరి అలాగే వాళ్ళకి దూర ప్రాంత ప్రయాణాలు కూడా భారం అవుతాయి. అలాగే వారికి అన్ని సౌకర్యాలు, మౌలిక సరిపతులు కలవాలంటే కూడా చాలా కష్టంగా జరుగుతూ ఉంటుంది. సింగిల్ టీచర్గా ఉండడం మూలంగా ఏమవుతుందంటే ఒకటే టీచరు మల్టీ క్లాసెస్ టీచ్ చేయాలి కాబట్టి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా కొంతమంది ఉండడం మూలంగా ఏమవుతుందంటే అందరి మీద శ్రద్ధ తీసుకోవడం కష్టమైపోతూ ఉంటుంది. అది మళ్ళీ పిల్లలు ఎక్కువగా ఉన్నట్టయితే చాలా కష్టమవుతుంది. ఈ సింగిల్ ఏకోపాధ్యాయ స్కూల్స్ పిల్లలకి, ఊర్లో వాళ్ళకి అన్ని విధాలుగా సదుపాయంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అమ్మ ఆదర్శ పాఠశాల అనే ప్రోగ్రాం వల్ల మౌలిక సదుపాయాలు లేని స్కూళ్ళన్నీ కూడా ఈరోజు డెవలప్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఏకోపాధ్యాయ స్కూళ్ళు తీసివేయద్దు, తెరిచే ఉంచాలనే ఒక తీసుకొచ్చిన ప్రోగ్రాం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పవనూరులో ఉన్నటువంటి స్కూల్లో ఉన్నాం. ఇక్కడ మేడం చెప్పండి, ఇక్కడ అమ్మ ఆదర్శ పాఠశాల అనే ప్రోగ్రాం తీసుకురావడం వల్ల మీ స్కూల్లో ఎటువంటి డెవలప్మెంట్ జరుగుతుంది? ఈ అమ్మ ఆదర్శ పాఠశాల అనేటువంటి ప్రోగ్రాము మా గవర్నమెంట్ స్కూళ్ళలో రావడం చాలా సంతోషం. ఎందుకంటే ప్రైవేటు స్కూల్స్కు ధీటుగా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునే మారుమూల ప్రాంతాలలో పిల్లలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నీటి వసతి కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ, మైనర్ రిపేర్ కింద అన్ని రూమ్లు అన్నీ శుభ్రం కావడము, అంటే కొత్త స్కూల్ వాతావరణము, పెయింటింగ్స్ కానివ్వండి, డ్యూయల్ డెస్క్ ప్రతిదీ కూడా ఈరోజు మనకు ఈ అమ్మ ఆదర్శ పాఠశాల ప్రోగ్రాం ద్వారా చాలా చక్కని బిల్డింగ్ను నిర్మించుకొని ఉన్నదాన్ని మరమ్మతులు చేసుకొని చాలా చక్కని వాతావరణంలో పిల్లలు చదువుకోవడానికి ఇది చాలా అనుకూలంగా ఉంది. మా స్కూల్ కూడా ఇప్పుడు ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మా స్కూల్ కూడా చాలా డెవలప్ అవుతుంది. పిల్లలకు న్యూ అడ్మిషన్స్ ఇవ్వడం కూడా ఆ స్కూల్ వాతావరణంలో మంచి అనుకూలమైన వాతావరణం క్రింద ఈ యొక్క అమ్మ ఆదర్శ పాఠశాల అనేది మాకు ఉపయోగకరంగా ఉంది. జిల్లా విద్యాశాఖ అధికారి సహాయంతో, వారి యొక్క ప్రోత్సాహంతో, వారి ప్రణాళిక ప్రకారంగా మా పవనూరు హై స్కూల్ పాఠశాలలో ఉపాధ్యాయుల యొక్క పూర్తి సహకారంతో మా విద్యార్థులకు ఉన్నతమైన నాణ్యమైన విద్యను అందించి ఈ 2023-24 సంవత్సరానికి మేము 100% ఉత్తీర్ణత తీసుకురావడం జరిగింది. ఇదే విధంగా మేము ఉపాధ్యాయులమంతా కూడా అంకితభావంతో పనిచేస్తూ పవనూరు యొక్క పాఠశాలను ఇంకా అభివృద్ధి పదంలో నడిపిస్తూ రాబోయే సంవత్సరాలలో కూడా 100% ఉత్తీర్ణత రావడానికి, పిల్లలలో మంచి చైతన్యాన్ని, వాళ్ళలో ప్రోత్సాహాన్ని తీసుకురావడానికి మేము స్టాఫ్ అందరం కూడా మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాము. నాణ్యమైన విద్యను అందించడంలో మా వంతు కృషిగా తప్పకుండా మేము వాళ్ళకి ఉపయోగకరంగానే ఉంటాం. చెప్పండి అన్న, ఇప్పుడు ఏదైతే ఏకోపాధ్యాయ స్కూళ్ళు తీసే ఉంచాలని చెప్పి మూసివేయకుండా చూస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అది మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? సీఎం రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం విద్యపై పెట్టే ఖర్చుని పెట్టుబడిగా భావించకుండా వాళ్ళలో విద్యాభివృద్ధికి పాటుపడాలి కాబట్టి, పిల్లలకు అందుబాటులో ఉండే విధంగా పాఠశాల ఉంటుంది కాబట్టి, అందులో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎలాంటి పరిస్థితులనే కాకుండా ఏకోపాధ్యాయ పాఠశాలను కూడా తెరిచి ఉంచుతామనే ప్రభుత్వ నిర్ణయం అది మారుమూల ప్రాంతాలలో విద్యాభివృద్ధికి దోహదపడుతుందని మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఏదైతే మీకు స్కూల్ డెవలప్మెంట్ ఎలా ఉంది? మీ స్కూల్కి వస్తున్నారు కదా, మీ టీచర్లు ఏ విధంగా బోధిస్తున్నారు? ఇక్కడ స్కూల్ అటువంటి సదుపాయాలు మీకు ఎట్లా ఉన్నాయి? చాలా బాగున్నాయి. మేడం మమ్మల్ని చాలా మంచిగా చెప్తారు. సార్ కూడా ఇప్పుడు చాలా మంచిగా ఉంది. ఇప్పుడు కొంతమంది హాస్టల్ పోతా అని అక్కడ టైర్లు మంచిగా ఉండేవి, అక్కడ అన్నం కూడా మంచిగా పెట్టారు. అక్కడ పోయినట్టు కూడా మళ్ళీ తిరిగి వస్తుంది ఇక్కడికే. నెల రోజులు మళ్ళీ అటు పోయి ఇటు వచ్చే వరకు అక్కడ చాలా చదువు కూడా మళ్ళీ పాఠంకం అవుతుంది. అందుకని ఇక్కడ సార్లు మంచిగా చెప్తున్నారు. హెచ్ఎం మేడం మమ్మల్ని చాలా మంచిగా చూసుకుంటుంది.
ఫ్రెండ్లీ. ఇప్పుడు మీ సార్లు చెప్తున్నట్టు ఇప్పుడు రెసిడెన్షియల్ కాకుండా ఇంట్లో ఉండి చదువుకుంటే మీరు ఎక్కువ మొబైల్ టీవీలు చూస్తున్నారని చెప్పేసి ఒక మీ తల్లిదండ్రులు కావచ్చు సార్లు చెప్తున్నారు. మరి ఎట్లా మరి మీరు మొబైల్ చూస్తే మీ చదువు ఎట్లా సాగుతుంది? మేము మొబైల్ చూస్తలేము, మేము చాలా సార్ చెప్పిన హోంవర్క్ రాస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. సార్లు కూడా ఏమన్నా బడికి రాకపోతే ఫోన్ చేసి తీసుకుని వస్తారు, బైక్ ఎక్కించుకుని వస్తారు. సార్లు కూడా మేము టీవీ కూడా మంచి చదువుకుంటాం. సార్లు చాలా మంచిగా చెప్తున్నారు. సార్లు కూడా సార్ చెప్పండి, ఇప్పుడు ఏదైతే బడిబాట కార్యక్రమం ఉందో ఆ బడిబాట కార్యక్రమం ప్రభుత్వం తీసుకొచ్చింది, అది బడిబాట కార్యక్రమం ద్వారా మీరు ఎట్లా ముందుకు వెళ్తున్నారు? ఇంటింటికి వెళ్ళడం, పిల్లల్ని మొబిలైజ్ చేయడం, వివిధ పాఠశాలలో ఉన్న విద్యార్థులందరినీ ఎంకరేజ్ చేసి తీసుకురావడం, పాఠశాలలో చేర్పించడం, మా దగ్గర ఉన్నటువంటి వసతులన్నింటినీ వివరించడం, ఉన్న వసతులన్నింటినీ కూడా వాళ్ళకు అందుబాటులో ఉండేటట్టు చూడడం, పిల్లల్ని ప్రేమతో చెప్పటం, దగ్గర తీసుకోవడం, వీటన్ని చర్యల ద్వారా మా బడికి పిల్లలందరూ ఎక్కువ రావాలని మేము ముందుకెళ్తున్నాం. సార్ చెప్పండి, అసలు యాక్చువల్గా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఉండేవి, అందుకోసమే ప్రైవేట్ స్కూళ్ళకు మా పిల్లల్ని పంపిస్తామని చెప్పేసి చాలామంది తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి. కాకపోతే ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ టీచర్లు ఎక్కువ మంది ఉంటారు, అదే ప్రైవేట్ స్కూల్లో అయితే క్వాలిఫైడ్ టీచర్లు తక్కువ మంది ఉంటారు. మరి ఎట్లా చూస్తారు దీన్ని? వాస్తవంగా మౌలిక వసతుల విషయంలో ఇంతకుముందు గతంలో కొంత వాస్తవం ఉన్నమాట నిజం. కానీ ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన అద్భుతంగా జరుగుతూ ఉన్నది. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా మౌలిక వసతుల కల్పన జరుగుతూ ఉంది. రెండవది మేమేం డిమాండ్ చేస్తున్నామంటే టాయిలెట్స్ అద్భుతంగా ఉండే కార్యక్రమం ఉన్నప్పుడు ఆ టాయిలెట్స్ క్లీనింగ్కు ఏమన్నా చిన్న పేమెంట్ లాగా కానీ అవుట్సోర్సింగ్లో ఎంప్లాయ్మెంట్ కానీ కల్పించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ సందర్భంగా మొత్తం మీద అయితే ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉందో అమ్మ ఆదర్శ పాఠశాల అనేది అది చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పేసి టీచర్లు కావచ్చు, అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం తీసుకున్న అమ్మ ఆదర్శ పాఠశాలల వల్ల ప్రభుత్వాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు డెవలప్ అవుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే టాయిలెట్స్ కావచ్చు, అదేవిధంగా రూమ్లో ఉన్నటువంటి బెంచీలు, అదేవిధంగా కరెంట్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా తాగునీటి ప్రాబ్లమ్స్ ఇలాంటివి లేకుండా చూసుకునే దానికి అమ్మ పాఠశాల అనేది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాల కన్నా చాలా అద్భుతంగా ఉంటున్నాయి. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకు 10/10 మార్కులు వస్తున్నాయి. కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలతో పాటు పట్టణాల్లో ఉన్న పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాల చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది అని చెప్పేసి టీచర్లు చెప్తున్న పరిస్థితి. మరో ముఖ్య విషయం ఏంటంటే నాయకులు అధికారులు మాట్లాడిన ప్రతిసారి కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా సర్కార్ బడిని తీర్చిదిద్దామని చెప్తూ ఉంటారు. వాస్తవానికి సర్కార్తో పోలిస్తే కార్పొరేట్ పాఠశాల వ్యవస్థ చాలా చిన్నది. అలాంటి వాటితో పోలిస్తూ సర్కార్ స్కూళ్ల స్థాయిని తగ్గించడం కూడా సరైన విధానం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. వాస్తవానికి సర్కార్ బడికి దీటుగా తాము కూడా విద్యను అందిస్తామని ప్రైవేట్ విద్యాసంస్థలు చెప్పుకునే పరిస్థితి ప్రభుత్వం తీసుకురావాలి. ఆ దిశగా ఇప్పటికైనా అడుగుపడాలి అని ఆశిద్దాం. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తయారు చేసే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. దానికి అనుగుణంగానే అమ్మ ఆదర్శ పాఠశాలను ఎంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల గవర్నమెంట్ పాఠశాలన్నింటినీ కూడా డెవలప్ చేస్తున్న పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి మాదికశాలన్నింటినీ కూడా డెవలప్ చేసే విధంగా ఒక నిర్ణయం అయితే తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అంటే బాత్రూమ్లు, లాట్రిన్లు కావచ్చు, అదేవిధంగా లోపల ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యంగా బెంచీలు కావచ్చు, తరగతి గదిలో ఉన్నటువంటి బెంచీలు కావచ్చు, అదేవిధంగా బ్లాక్ బోర్డులు, అదేవిధంగా డిజిటల్ టీచింగ్కి సంబంధించి టీవీలను ఏర్పాటు చేయడం, అదేవిధంగా బ్లాక్ బోర్డును ఏర్పాటు చేయడం, ఇలాంటి అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా క్లాస్ రూమ్లలో ఉన్నటువంటి బెంచీలను పాత బెంచీలను తీసేసి కొత్త బెంచీలను ఏర్పాటు చేయడం, అదేవిధంగా పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు పాఠశాల ప్రారంభంలోనే వారికి ఫ్రీ బుక్స్, అదేవిధంగా వారు వేసుకోవడానికి యూనిఫామ్ను కూడా ఇవ్వడం, ఇలాంటి అనేక కార్యక్రమాలను అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఏదైతే ప్రైవేట్ పాఠశాలలు గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలు కూడా చదువు కోసం ప్రైవేట్ పాఠశాలకు అధిక మొత్తంలో డబ్బులు చెల్లించి స్కూల్కి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. దానికి ధీటుగా ప్రభుత్వ పాఠశాలను డెవలప్ చేసే విధంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా డెవలప్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా అమ్మ ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేసి ఏ గ్రామంలో ఉన్న పాఠశాలను ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ స్కూల్కి వచ్చే పిల్లల తల్లిదండ్రులతోటి ఒక కమిటీని ఏర్పాటు చేయడం, ఆ కమిటీకి వివోలను ఒక చైర్మన్గా ఏర్పాటు చేసి ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను అధిగమించేందుకు ఆ కమిటీ ద్వారా
డెవలప్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కమిటీలో ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులకు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు వారికి అర్థమవుతాయి కనుక వారి ద్వారానే ఈ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలను అయితే తీర్చే పరిస్థితి కనబడుతుంది. దానికి అనుగుణంగా ఎవరైతే ఈ కమిటీ ద్వారా ఎవరైతే కాంట్రాక్టర్ని ఏర్పాటు చేస్తారో ఆ కాంట్రాక్టర్ ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం వారు ఇచ్చిన పవర్కి సంబంధించిన ఎలక్ట్రిషియన్ సంబంధించిన సామాన్ కావచ్చు, అదేవిధంగా ప్లంబర్కి సంబంధించిన సామాన్ కావచ్చు, ప్రభుత్వం గైడ్లైన్స్ ప్రకారం ఏదైతే వారు ఇచ్చిన కంపెనీకి సంబంధించిన మెటీరియల్ తీసుకొచ్చి ఈ కమిటీ ఏర్పాటు చేయడం, ఆ కాంట్రాక్ట్ ద్వారా ఈ పనులు చేయించడం అయితే చేసిన పరిస్థితి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఒక ఆదర్శ పాఠశాలలో ఉన్నాం. అమ్మ ఆదర్శ పాఠశాలలో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒకప్పుడు ఈ గ్రౌండ్ మొత్తం సిమెంట్తో వేసినటువంటి ఫ్లోర్ ఉండేది. కానీ ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా ఈ రాయిని వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈ పిల్లలు ఇక్కడనే ఎక్కువసేపు కూర్చున్న పరిస్థితి కనబడుతుంది. అందుకని చెప్పేసి ఈ ప్రాంతం అంతా కూడా ఫ్లోర్ ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ పాఠశాలలు ఎన్నో సంవత్సరాల క్రితం కట్టిన పాఠశాలలు, ఈ పాఠశాలలో ఉన్నటువంటి కిటికీలు అదేవిధంగా తలుపులు మొత్తం చెదిరి వచ్చి పుచ్చిపోయిన పరిస్థితి కనబడుతుంది. అందుకని చెప్పేసి ఈ పాఠశాలలో ఉన్నటువంటి డోర్లన్నింటినీ కూడా కొత్త వాటిని ఏర్పాటు వారికి కరెంటుకు సంబంధించిన ఏర్పాట్లు, అదేవిధంగా ఫ్యాన్లకు ఏర్పాటు చేయడం, వారికి తరగతి గదిలో బెంచ్లు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మాత్రం వారికి డిజిటల్ బోర్డును ఏర్పాటు చేయడం వంటి సౌకర్యాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. మనం చూస్తున్నైతే ఒక క్లాస్ రూమ్లో కింద ఫ్లోర్ అంతా తీసేసి మార్బుల్ వేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. క్లాస్ రూమ్ అంతటిని కూడా గ్రానైట్తో అందంగా తీర్చిదిద్దే కార్యక్రమం అయితే చేపడుతున్నారు. అదేవిధంగా ఇటు మనం చూసుకున్నట్లయితే భోజనాలు చేసిన తర్వాత వాళ్ళు చేతులు కడుక్కోవడానికి కావచ్చు, మొహలు కడుక్కోవడానికి వాటికి వాష్ బేసిన్ను అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఆకర్షవంతమైనటువంటి డెవలప్మెంట్ అయితే చేస్తున్న పరిస్థితి. ఇదంతా కూడా కార్పొరేట్ లెవెల్లో ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా మనం ఇటు చూసుకున్నట్లయితే పిల్లల కోసం ఏర్పాటు చేసినటువంటి వాష్రూమ్లు వీటన్నిటిని కూడా ఆ కార్పొరేట్ లెవెల్లో వాష్రూమ్లన్నింటినీ కూడా తీర్చిదిద్దే కార్యక్రమంలో వీటన్నింటిని కూడా ఇప్పుడిప్పుడే ఆదర్శ పాఠశాల ద్వారా ఈ లాట్రిన్ బాత్రూమ్లన్నింటినీ కూడా పాత వాటిని కొత్తగా వాటికి మార్బుల్ను అదేవిధంగా టైల్స్ను ఏర్పాటు చేస్తున్నారు. కార్పొరేట్కు పాఠశాలకు ధీటుగా మాత్రం ఈ కార్యక్రమాలు చేస్తుండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందరూ కూడా అభినందనలు తెలుపుతున్న పరిస్థితి. ఏదైతే ఈ అమ్మ ఆదర్శ పాఠశాలలో ఉన్నాయో ఈ అమ్మ ఆదర్శ పాఠశాలలో డెవలప్మెంట్ కోసం ఏ గ్రామంలో ఉన్నటువంటి ఆ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులను ఒక కమిటీలుగా ఏర్పాటు చేసి ఆ పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఆ లోటుపాట్లు ఆ తల్లిదండ్రులకు తెలుసు కాబట్టి ఆ తల్లిదండ్రులను ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఆ కమిటీకి ఒక చైర్మన్గా వివోను ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారానే ఈ పనులు అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఈ అమ్మ ఆదర్శ పాఠశాలను రాష్ట్ర వ్యాప్తంగా చేయడంతో పిల్లల తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా ఈ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంతో ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మాత్రం ఈ ప్రభుత్వ పాఠశాలలు అయితే తయారవుతున్నాయి. దీనివల్ల పిల్లలందరూ కూడా ప్రైవేట్ పాఠశాలకు వెళ్లకుండా ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని మంచి భవిష్యత్తును పొందుతారన్న ఆశాభావాన్ని మాత్రం పిల్లల తల్లిదండ్రులతో పాటు టీచర్లు చెప్తున్న పరిస్థితి.